బ్యాక్ టు హస్మిత ఫుడ్ బ్లాగ్. నేను ఈరోజు నా ఫస్ట్ డే బాస్కెట్బాల్ ట్రైనింగ్ పోతున్నా అండ్ బాగుంటుందేమో చూద్దాం. చూడండి స్నో చాలా కోల్డ్గా ఉంటుంది. ఇప్పుడు మనం బస్ స్టాప్కి వెళ్దామండి. చూడండి ఎంత స్నో ఉందో. ఈడు వరకు ఉంటుంది, ఈడు వరకు. గ్లౌజ్ వేసుకోలేదు. ఇది చాలా స్నో మౌంటైన్ లా ఉంటుంది, కానీ ఇది మౌంటైన్ కాదు, హాలిఫాక్స్. చూడండి కార్ మీద కూడా స్నో. ఇప్పుడు హాఫ్ సిగ్నల్ పడింది కదా, మనం పోకూడదు. సో మనం ఇప్పుడు ఈ హాఫ్ సిగ్నల్ బట్టే పోగలచ్చు. చూడు అంతా స్నో ఉంటుంది. ఇప్పుడు వాక్ సిగ్నల్ పడింది, సో మనము పోవచ్చు. బస్ స్టాప్ పైకి ఎక్కుతానే ఉంటుంది. సో రా మమ్మీ పైకి ఎక్కుతాం. స్నో చూడండి ఎంతగా ఉందో, మొత్తం పడిపోయింది. ఫుల్ స్నో ఎక్కడ చూసినా. అవును, అండ్ ఆ ట్రీ వెదర్ ట్రీ ఉంది కదా, ఆ పక్కనే బస్ స్టాప్ ఉంటుంది. అండ్ చూడండి వ్యూ ఎంత బాగుందో. మనము బయట కొంతసేపే ఉంటే ఫ్రీజ్ అయిపోతాం కదా, అంత కోల్డ్ ఉంటుంది. జాకెట్ కూడా వేసుకోవాలా, లేకపోతే అసలు బయటికి రాలేం, చాలా హార్డ్గా. చూడు బస్ వస్తుంది. ఇదే అండి బస్ స్టాప్. చూడండి ట్రీస్ మొత్తం స్నోతో కవర్ అయిపోయాయి. చూడండి ఇట్లాంటి షూ ఉంటే మనం అసలు స్నోలో పోకూడదు, లేకపోతే నానిపోతాయి. 1 సెకండ్ నానిపోతుంది, 1 మినిట్ కాదు. చూడండి నేను స్నో ఎగరేస్తా. ఒక్కసేపు 1 సెకండ్ కూడా హోల్డ్ చేస్తా అంటే చాలా ఫ్రీజ్ అయిపోతాయి చేతులు. చూడు నా హ్యాండ్స్ ఎట్లా ఉన్నాయో రెడ్గా. దీని గ్లౌజులు తెచ్చుకోవచ్చు కదా మరి. మర్చిపోయినా. రాని కొంచెం వెయిట్ చేద్దాం, బస్ వస్తే ఎక్కువ మేము బస్సులో చూపిస్తాం. అంటే ఇదే బస్ స్టాప్ లోపల కొంచెం కూర్చొని బస్ వెయిట్ చేసేకి. ఇలా చూడండి ఐస్ ఫ్రీజ్ అయిపోయింది. బస్ ఎక్కాలి అంటే ఇలా మనం మంత్లీ పాస్ అయినా తీసుకోవచ్చు. ఈ మంత్లీ పాస్ $82. లేకపోతే డైరెక్ట్ చేంజ్ వేసి అయినా వెళ్ళొచ్చు, లేకపోతే టికెట్ ఉంటుంది. ఆ టికెట్స్ లాటాన్స్, షాపర్స్, డ్రగ్ మార్ట్ అలా అవైలబుల్లో ఉంటాయి. మనము వాటిని తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. బస్సు వస్తుందా? యా. ఎక్కడికి వెళ్తున్నావు అస్మి? నా ఫస్ట్ డే ఆఫ్ బాస్కెట్బాల్ ట్రైనింగ్ అండ్ చాలా ఫన్ ఉంటుందేమో. ఓ బస్సు వస్తుంది, 1 బస్సు ఎక్కుదాం రా. చూడండి ఇట్లా ఉంటుంది సీట్లు ఇట్లా. అండ్ చాలా డబుల్ దగ్గర బస్సులు అన్నీ చాలా ఉంటాయి సమ్మర్లో, కానీ వింటర్లో అయితే ఏముండవు. ఇక్కడ స్టాప్ పేరు చెప్పుతా అంటే మ్యాప్లో స్టాప్ పేరు ఉంటుంది. తర్వాత మ్యాప్లో స్టాప్ పేరు అంటే ఆ పైన ఎల్లో లైన్ని లాగాల, అప్పుడే డ్రైవర్కి తెలుస్తుంది. మనకి అక్కడ స్టాప్ రిక్వెస్ట్ పడుతుంది. డ్రైవర్ డోర్ ఓపెన్ చేసి అండ్ మనం దిగచ్చు. ఆడ చాలా బాగుంటుంది. కిందలో
కానీ అది కోల్డెస్ట్ థింగ్ అంటే చాలా స్నో పడుతుంది. మన ఇండియాలో అయితే స్నో పడదు, ఏం పడదు. వింటర్లో అయినా కొంచెం అన్న వాన పడుతుంది. ఇదైతే చాలా వాన పడుతుంది, చాలా స్నో పడుతుంది. కానీ సమ్మర్ టైంలో అంటే చాలా బాగానే ఉంటుంది. ఏమి జాకెట్లు అవసరం లేదు సమ్మర్ టైంలో. కానీ కోల్డ్ టైంలో అయితే జాకెట్లు అవసరం లేకపోతే బయటికి పోలేము. చూడండి బస్సు అంతా ఎలా ఉందో ఇలా ఉంటుంది బస్సు. మనకి ఇక్కడ కండక్టర్స్ అలా ఏమీ ఉండరు అనమాట. డైరెక్ట్ మనం అక్కడ ఫ్రంట్లో డ్రైవర్కి చూపించేసి మనం లోపలికి ఎంటర్ కావచ్చు. అవును. తర్వాత అండ్ నా బాస్కెట్బాల్ స్టాప్ అయితే ఈ స్టాప్ కాక నెక్స్ట్ స్టాప్. సో నేను ఈ స్టాప్ కొట్టాను, నెక్స్ట్ స్టాప్కి అయితే కొట్టా. అది లాగాల. సో నేను లాగాలైతే ఇలా మనకి స్టాప్కి ఇక్కడ నేమ్స్ అన్ని డిస్ప్లే అవుతుంటాయి. ఆ నేమ్స్ వచ్చినప్పుడు మన స్టాప్ దగ్గర మనము ఈ చైన్ ఆ థ్రెడ్ లాగచ్చు అనమాట. అండ్ అదన్నా లాగచ్చు, లేకపోతే ఇది స్టాప్ ఉంటారా అదన్నా ప్రెస్ చేస్తే ఆపుతారు. థ్రెడ్ పార్ట్ ఈ స్టాప్ కాదంగా నెక్స్ట్ స్టాప్. మనం ఇప్పుడు కొడదామా? హస్మిత. ఓకే. అప్పుడు ఆ సౌండ్ వస్తుంది. తర్వాత డ్రైవర్కి తెలుసు స్టాప్ చేయాలని. అది స్టాప్ రిక్వెస్ట్ అని వస్తుంది. అంటే బస్సు స్టాప్ చేయండి ప్లీజ్ అని. అది ఇంగ్లీష్లో అట్లా స్టాప్ రిక్వెస్ట్ అని వస్తుంది. మన స్టాప్ అయితే వచ్చేసింది, దిగుదామా మరి? ఎస్, స్టాప్ అయితే వచ్చేసింది. చిన్న పిల్లలు ఇంకా లేకూడదు. కానీ థ్యాంక్ యూ. చూడండి స్నో, అసలు స్నో అనమాట. చెట్లన్నీ ఫుల్ కవర్ అయిపోయాయి. చూస్తున్నారా? మొత్తం ఎక్కడ చూసినా తెల్లగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ రోడ్డు కూడా ఎక్కడుందో నాకు కనిపించట్లేదు స్మిత. ఇట్లా వెళ్దామా? నో అట్లా రోడ్ నుంచి వెళ్దాం రా. చాలా ఉంటుంది. మేము ఈడు పోవాలన్నా ఈడు వరకు వస్తుంది స్నో. ఈడు వరకు ఈడు పోవాలన్నా ఆడు వరకు. షూ మంచిటి వేసుకొని రావచ్చు కదా, ఎందుకు ఇవి వేసుకొని వచ్చావు? జిమ్నాస్టిక్ క్లాస్లో నేను ఇలా జంప్ చేసి చేయాలా, అందుకే నేను ఇది వేసుకొని వచ్చిన. ఓకే. ఇక్కడ చూడండి మొత్తం కవర్ అయిపోయింది. ఇక్కడ ఒక రోడ్ ఉంటుంది, వెళ్ళచ్చు. బట్ అది కూడా మనకు కనిపించట్లేదు అనమాట. సో మనం అయితే ఇలా వెళ్దాము. ఇక్కడే అస్మి బాస్కెట్బాల్ క్లాస్ అనమాట. ఇక్కడ స్నో అంతా ఇంకా చూడండి, మొత్తం ఎక్కడ చూసినా తెల్లగా ఉంది. చూడండి అదే జార్జ్ డిక్సన్ ప్లే గ్రౌండ్, కానీ స్నో కవర్ ఉంది. సో నేను ఫాస్ట్గా పోయి లోపల పోయి ఇక్కడే అనమాట అస్మి బాస్కెట్బాల్ క్లాస్. చూద్దాం లోపలికి వెళ్ళేసి. మా డాడీ నాకు చెప్పుకొని బాస్కెట్బాల్ రిజిస్టర్ చేసినాడు. Are you happy or not? No. A few moments later. Are you happy? యా, బాగానే ఉంది. ఇప్పుడు నా బాస్కెట్బాల్ క్లాస్ అయిపోయింది. నేను స్నో బాల్స్ చేసుకుంటానా. నేను ఇది త్రో చేయాలి స్నో బాల్. అయింది కొంచెం సన్నీగా అయింది, కానీ ఐస్ కూడా కొంచెం ఏమంతగా చలి లేదు. అండ్ చూడండి ఎంత ఉందో ఇక్కడ మునిగిపోతాను. చూడండి ఎంత లోతు డిగ్ చేసినారో వాళ్ళు. చూడు స్కేటింగ్ చేస్తున్నారు వాళ్ళు, అది డౌన్ హిల్ లో. ఇది చూడు దాంట్లో కూర్చొని లాగేదా? ఇదంతా ఒక ప్లే గ్రౌండ్. చూస్తున్నారా? మొత్తం స్నోతో కవర్ అయిపోయింది. అవును, ప్లే గ్రౌండ్ పోయి మనకి వాష్ చేస్తా. కమ్ వెళ్దాం, లేటురా అస్మి. చూడండి వాళ్ళంతా స్లైడింగ్ చేస్తున్నారు. కనిపించలేదు ఇంట్లో. వింటర్లో మొత్తం ఆకులన్నీ రాలిపోతాయి. ఫుల్ స్నో ఉంటుంది అనమాట. ఒక్క
చూస్తున్నారా మొత్తం స్నోనే ఎక్కడ చూసినా చాలా. అసలు ఇప్పుడే బాస్కెట్ బాల్ క్లాస్ నుంచి వచ్చిందనమాట.